గాక. అంటే యూదా అన్న మాటకు అర్థం ఏదంటే స్తుతి. నాతో చెప్పండి, స్తుతి అనండి చాలు. చేతులు రెండు పైకి చెప్పండి, స్తుతి అని చెప్పండి. రెండు చేతులు చప్పట్లకు ఒక 3 సార్లు కొట్టి స్తుతి అని చెప్పండి. స్తుతి స్తుతి స్తుతి. యేసు నామములో ఆ స్తుతించటం, ఆరాధించడం ఎవరైతే చేస్తారో వారు నిశ్చయముగా యూదా వంటి వారుగా మారుతారు గాక. యూదా ఇంత గొప్పవాడు అవటానికి కారణం, యూదా కోసం చూస్తే యూదా కోసం బైబిల్ అలా రాయబడింది, యూదా నా రాజదండము, అతని దగ్గర నుంచి నా రాజదండం ఎప్పటికీ తొలగిపోదు. కీర్తన గ్రంథము 60వ కీర్తన 7వ వచనంలో రాయబడింది యూదా నా రాజదండము. అలాగే ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనంలో రాయబడింది అతని రాజదండము నుంచి ఎప్పటికీ అది రాజదండము తొలగిపోదు, ప్రజలు అతనికి విధేయులై ఉంటారు అని రాయబడింది ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనములో. అలాగే కీర్తన 60వ కీర్తన 7వ వచనంలో. అంటే యూదా ఇప్పుడు ఏమేంటంటే రాజు అయ్యాడు. మీరు చూడండి, ఇశ్రాయేల్ అందరూ 12 గోత్రాల్లో ఇశ్రాయేల్ని పరిపాలన చేసేది ఎవరంటే ఎప్పుడు యూదా గోత్రికులే. దావీదు యూదా గోత్రము, దావీదు తర్వాత సొలొమోన్, ఆ తర్వాత రెహబాం, ఆ తర్వాత పనిచేసిన యెహోషాపాతు, హిజ్కియా, ఆసా, వీళ్ళందరూ కూడా పిల్లరా యూదా గోత్రం నుంచి వచ్చిన వారు. యూదా గోత్రానికే దేవుడు ఆ రాజరికాన్ని ఇచ్చాడు. చెయ్యెత్తి గట్టిగా స్తోత్రం చెప్దామా? ఇంకోసారి బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. ఆ చైరలై తమ్ముడు, ఒకసారి ఆ చైరలై తమ్ముడు ఆ చేతి త్వరగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకోసారి బిగ్గరగా చెప్పండి హల్లెలూయా అని చెప్పి. ఇప్పుడు నా మాట మీరు ఇలా ఇలా వినండి పిల్లరా. ఇప్పుడు నాన్న ఇలా ఆ చైరలు ఇచ్చాను నాన్న, స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈయన రాజదండం అంటే యూదా ఎవరంటే ఒక రాజు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన ఇప్పుడు ఏమయ్యాడు తెలుసా పిల్లరేనా? రాజు అయ్యాడు. ఏమయ్యాడు ఈయన? కూర్చోండి రాజుగారు, స్తోత్రం కలుగును గాక. రాజుగారు చేతులు కట్టు కూర్చోరు, కాలు మీద కాలు వేసి కూర్చుంటారు నాన్న, కాలు మీద కాలు అద్ది దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లే ఇదిగో రాజుగారు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన ఎవడైనా ఇప్పుడు డాక్టర్ అయ్యాడు, మాస్టర్ అయ్యాడు, కలెక్టర్ అయ్యాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజుగారు ఈ వెనకాలను ఎప్పుడైనా అభివృద్ధి పొంది వారి పిల్లలు కలెక్టర్లుగా, డాక్టర్లుగా, వాళ్ళు గొప్ప వాళ్ళుగా అయ్యారు. కానీ ఈ డాక్టర్ గారు ఒక బిల్డింగ్ కట్టుకోవాలనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలి? రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈయన కలెక్టర్ అయితే అందరూ సాలిట్ కడతారు, కానీ ఇప్పుడు ఈయన రాజుగారి దగ్గరికి వచ్చి 2 చేతులు తెగ సిగ్గుపడిపోతుందండి పెళ్లి సంబంధం చూసినట్టుగా. స్తోత్రం కలుగును గాక. 2 చేతులు జోడించి ఎవరికి నమస్కారం చేయాలి? ఈయన అంటాడు, అబ్బా భలే చెప్తాడు, నేను చేతిలోకి రాజదండం, స్తోత్రం కలుగును గాక. ఎస్ అంటే అవుతుంది, కాదంటే కాదంతే. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరిలో గొప్ప వాళ్ళు ఎవరు చెప్పండి? ఇప్పుడు ఎఫ్రాయిము గొప్పవాడా, యూదా గొప్పవాడా? నేను ఒక మాట్లాడుతాను, మీ పిల్లలు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా అవటం గొప్పదా, దేశాన్ని ఏలుబడి చేసే రాజులు అవటం గొప్పదా? దేశాన్ని ఏలుబడి చేసే కింగులు అవుదురు గాక. మన యేసయ్య రాజులకే ప్రభువులకే. కనుక యేసు నామములో మన పిల్లలు యూదా వంటి గొప్ప వాళ్ళు అగుదురు గాక. అయితే యూదా ఇంత గొప్పవాడు అవటానికి గల కారణం ఏమిటి? ఇతను ఎల్లప్పుడూ ఇతను నోట స్తుతి ఉంది. దావీదు నోట ఎల్లప్పుడూ స్తుతి ఉంది. హిజ్కియా నోట ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాడు. యూదా అంటేనే దేవుణ్ణి స్తుతించుట. చెయ్యెత్తి ఆమేన్ అని చెప్దామా? దేవుణ్ణి వెంబడిస్తే నువ్వు గొప్పవాడు అయితే, ఎల్లప్పుడూ ఆరాధన చేస్తే నిన్ను దేవుడు రాజుల కంటే, చెప్పాలంటే ఇంజనీర్ల కంటే, అందరికంటే నా దేవుడు ఆరాధన చేసిన వాడిని గొన్నెలుగా మారుస్తాడు. ఎవరైనా సరే ఆరాధించే వీరులను చూడండి, ఆరాధన వీరులు ఎప్పుడు గొప్ప వాళ్ళుగా మార్చబడ్డారు. ఈ రోజు ఆరాధించండి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించండి, నా దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన రాజులుగా దేవుడు మార్చును గాక. రెండోది, ఈ యూదా ఒకవేళ ఎఫ్రాయిము ఎవరిని చూస్తున్నాడు? దేవుని యొక్క వీపును చూస్తున్నాడు. కానీ యూదా మాత్రం ఎల్లప్పుడు ఎవరంక చూస్తున్నాడు తెలుసండి? అర్థమైంది అనుకుంటా. ఎవరంక చూస్తున్నాడు? దేవుడు అంక చూస్తున్నాడు. పొద్దున వేసేసరికి ఎవరు కనపడుతున్నాడు చెప్పండి? ఈ ప్రభు కూడా చూడండి, కళ్ళల్లో కలపెట్టి మరీ చూస్తున్నాడు అద్భుతంగా. స్తోత్రం కలుగును గాక. ఒక మాటలో చెప్పాలంటే యేసయ్య కళ్ళు యూదా మీదే ఉంటాయండి. ఒకవేళ యేసయ్య ఎఫ్రాయిమును చూడాలంటే వెనక తిరుగు చూడాలి, దానును చూడాలంటే కుడి వైపుకు లేకపోతే ఎడమవైపు తిప్పాలి. కానీ కళ్ళు తెరిచి వేసే చూసేసరికి మాయిదారు యూదా కనపడుతుంటాడు. స్తోత్రం కలుగును గాక. ఎల్లప్పుడు యూదా కళ్ళేమో కళ్ళల్లో కళ్ళ పెట్టుతూ ఎల్లప్పుడు యూదా కళ్ళు
ఎప్పుడు యేసే వైపే ఉంటాయి. ఎవ్వరు చూపు యేసు మీద ఉంటుందో నిశ్చయంగా వారు రాజులుగా యేసు నామములో మార్చబడుదురు గాక. మీ చూపు, మీ ఆలోచన ఎల్లప్పుడు దేవుడి మీదే ఉండును గాక. నీ మనసు, నీ దృష్టి అంతా దేవుని మీదే ఉండును గాక. మీ కను దృష్టి ఎల్లప్పుడు ఎవరి వైపు ఉండాలి? అందుకని ఒక్కసారి రెండు చేతుల పైకి ఎత్తి ఆకాశం వైపు చూస్తూ చెప్పండి, యేసయ్యా నా మనసు నీ వైపే, నా చూపు నీ వైపే, నిన్నే చూస్తా, నిన్నే వెంబడిస్తా. యేసయ్యా రాజా, రాజులకు రాజా, మమ్మును మా పిల్లల్ని రాజులుగా మార్చు తండ్రి. ఆమేన్. చేపెక్కెత్తి గట్టిగా ఒకసారి ఆమేన్ అని చెప్పండి చాలు. ఇప్పుడు పక్క వాళ్ళని ఒకసారి టచ్ చేసి చెప్పండి, యేసై వైపే చూడని చెప్పండి. లోకం వైపు చూడకని చెప్పండి, మనుషుల వైపు చూడకని చెప్పండి, అధికారుల వైపు చూడొద్దు, యేసు వైపు చూసుదుము గాక. ఎందుకు అటు ఇటు చూస్తావు? ఎందుకు లోకం వైపు చూస్తున్నావు? మనుషుల యొక్క అభివృద్ధి వైపు ఎందుకు చూస్తున్నావు? పరమందున దేవుని వైపు చూడు. నిశ్చయంగా నా దేవుడు నిన్ను కన్నుడిగా మారుస్తాడు. ఎల్లప్పుడు యేసు వైపు మనసు పెట్టు. నీ చరిత్ర దేవుడు మార్చబోతున్నాడు. ఒక కొత్త కాలంలో దేవుడిని దీవించబోతున్నాడు. ఇక ఫైనల్ గా ఒక వ్యక్తి ఉన్నాడండి, దేవునికి స్తోత్రగలుడు గాక. మిగతా వాళ్ళకి చెప్పడం మనిషి ఒక్క మాట, చిన్న మాట ఒక ఆయన కోసం చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. ఆయన పేరు లేవి. ఆయన పేరు లేవి అన్న మాటకు అర్థం ఏదంటే ఆదికాండము 29 అధ్యాయము 34 వచనములు. ఆదికాండము 29 అధ్యాయము 34 వచనం.